శౌర్య, నేను తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా మాట్లాడుతున్నాను. నువ్వులా లేవు శౌర్య. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ ఎప్పుడూ కూర్చోకూడదు. జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తూ మూవ్ అవ్వాలి. అంత ఈజీగా తీసుకోలేను నాన్న. కళ్యాణిని ఇంట్లో అందరూ తిట్టినా నేను వెనకేసుకొచ్చేవాణ్ణి. బట్ కళ్యాణికి నా మీద ఎలాంటి కృతజ్ఞత లేకపోగా నా ప్రాణానికి ప్రాణమైన సంపద నాకు దూరం చేసింది. అది గుర్తుకొస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నాన్న. ఒకప్పుడు వాళ్ళమ్మ మన కుటుంబాన్ని విడదీస్తే కళ్యాణి ముక్కలు చేసింది. ఈ 2 అనర్థాలకి సాక్షిగా ఉంది ఆ అనుపమ. ఏంటి, నా కాళ్ళు పడుతున్నందుకు ఫీల్ అవుతున్నావా? ఎందుకత్తయ్య ఫీల్ అవటం? ఈ పొజిషన్లో మా అమ్మ కానీ పల్లవి పిన్ని కానీ ఉన్నా నేను అడక్కపోయినా కాళ్ళు పడతాను. మీరందరూ నా వాళ్ళే కదా. అత్తయ్య, మీకు మా అమ్మ మాధురి అంటే కోపం ఉండొచ్చు. ఎందుకంటే పెళ్ళైపోయిన మీ అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మీ అన్నయ్య మీ కుటుంబం నుండి దూరం కావడానికి కారణమైంది. కానీ నేనేం చేశానత్తయ్య? నా మీదెందుకు మీకింత కోపం? నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు. మీ అబ్బాయి ఊరందరి ముందు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టాడు. అన్యాయం జరిగింది మీ అబ్బాయికి కాదు, నాకు. అయినా మీరు శిక్ష నాకే వేస్తున్నారు. ఎందుకత్తయ్యా? ఎందుకంటే నువ్వు మాధురి రక్తానివి కాబట్టి, ఆ అనుపమకి దత్తపుత్రికవి కాబట్టి. ఆ అనుపమ వల్ల, నీ వల్ల మా అమ్మ చాలాసార్లు నా మీద చేయి చేసుకుంది కాబట్టి, నాకంటే మీ ఇద్దరికి విలువ ఎక్కువిస్తూ వచ్చింది కాబట్టి, ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. నీ కారణాలు నీకు చాలా ఉండొచ్చు శౌర్య. కానీ నిజానిజాలేంటో పూర్తిగా తెలియకుండా ఏ న్యాయస్థానం శిక్ష వేయదు. అంతెందుకు, నువ్వు కూడా ఎంక్వైరీ చేసే కదా దోషిని శిక్షిస్తావు. కానీ కళ్యాణ్ విషయంలో మాత్రం ఎందుకు నేరం రుజువు కాకుండా శిక్ష వేస్తున్నావు? నేను మారను. నా కొడుకు చేత రోజు ఇలాగే శిక్షలు వేయిస్తూ ఉంటాను. చూద్దాం, ఒక 5-6 ఏళ్లకేమైనా నా మనసు మారి నీ మీద జాలి కలుగుతుందేమో. అయ్యో, అమ్మో, అలా విరిచేసేవేంటే? అమ్మో అమ్మో, చచ్చాను దేవుడా. అయ్యో, సారీ అత్తయ్య. కాలు విరిచేసి సారీ అంటావేంటే? నన్నెవరైనా హర్ట్ చేస్తే నాకు తెలియకుండా నేనేదో ఒకటి చేసేస్తాను అత్తయ్య. ఇంక నేను వెళ్తాను. బాబుని ఆడించాలి. ఐ హేట్ యు అత్తయ్య. అమ్మా, అయ్యో దేవుడా. నాకు సంపద దొరికి నిజమేంటో తెలిసేంత వరకు నా మనసు మారదు నాన్న. ఐ హేట్ కళ్యాణి. శౌర్య, వీడెప్పటికీ మారతాడు? నా మేనకోడల్ని తన అర్ధాంగిగా ఎప్పుడు చూస్తాడు? రోలింగ్, రెడీ సార్. రోల్ కెమెరా, రోలింగ్ సార్, యాక్షన్. మేనేజర్ ఎక్కడ ఉన్నాడు? పదశాం. నమస్తే సార్. నమస్తే. హేలీ నా ఫ్రెండ్ సంపద సార్, హీరోయిన్ క్యారెక్టర్ చేయాలనుకుంటుంది.
ఎన్నప్ప సామి, మోడ్రన్ డ్రెస్లో వస్తేనే అంతంతగా ఉంటారు. నీ ఫ్రెండ్ చీర కట్టి వచ్చింది, థాయ్ తారీవులి. అర్థం కాలేదా? చీరలో పిల్లల తల్లిలా కానస్తాంది. హీరోయిన్ అంటే మా మెంటల్ డైరెక్టర్ కోపడతాడయ్యా. ಕಟ್ ಕಟ್ ಏನೋ ಆಕ್ಟ್ ಮಾಡಿದ್ರು. హలో, క్యారెక్టర్ ఉందా లేదా అది చెప్పు. శామ్ ఊరుకో, కూల్. ఏమి కోపమా? నో సార్, అలా ఏం లేదు. మీ స్టోరీలో హీరోయిన్కి పెళ్ళై ఉంటుందన్నారు కదా సార్, అందుకే శారీలో వచ్చింది. కథలో పెళ్ళయింది సరే, ఈ బిడ్డని చూస్తా అంటే బిడ్డను కన్నా తల్లిలా కానస్తాంది. యూజ్లెస్ ఫెలో. ఏమన్నది? ఆహా, ఏం లేదు సార్, ఏం లేదు. సరే సరే, మోడ్రన్ డ్రెస్లో ఫోటోలు దిగి వాటిని తీసుకొని రండి. పో. అలాగే సార్. శామ్, అయ్యో, శౌర్య బాబు గారికి కార్ ప్రమాదం జరగబోతుందా? ఈ గండాన్ని ఎలా అయినా ఆపాలి. అయ్యో విశాలక్ష్మ తల్లి, ఈ ఆపద నుంచి కాపాడే మార్గం ఏముంది? తాతయ్య చెప్పిన నోము వాళ్ళతో చేయించగలిగితే ఈ గండం దారి మళ్ళుతుందేమో. చెప్పాలి, చెప్దాం. ఇప్పుడు వెళ్ళి చెప్పేస్తాను. అమ్మగారు, 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 అమ్మగారు. కొత్త చీరలు ఏమైనా కావాలంటే నాకు చెప్పు నైని. విడిపోయాక ఎవరి వ్యాపారం వాళ్లే చేసుకుంటున్నారు. పల్లవి, ఎందుకు వచ్చావు నైని? నాకేం వద్దమ్మ గారు, మీకే కావాలి. కొత్తగా పెళ్ళైన కళ్యాణమ్మ గారి నుదుట కుంకుమ నిలవాలి. ఏమవుతుందని అలా అంటున్నావు? నీకు త్రినేని గురించి తెలీదు. ఆపదలు గాని గండాలు గాని వస్తుంటే తను ముందే చెప్పేస్తుంది. నైని, ఏదైనా ప్రమాదమా? అవునమ్మా, శౌర్యబాబు గారి కారు ప్రమాదానికి గురవబోతుంది. ప్రమాదానికి గురవబోతుంది. ప్రమాదానికి గురవబోతుంది.
వద్దు నైని, వద్దు. పొరపాటును కూడా నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వు అందరి మంచి కోరుతావని నాకు తెలుసమ్మా. కానీ నా మనవుడి విషయంలో అలా జరగకూడదు, అలా జరగకూడదమ్మా. క్షమించండి అమ్మగారు. వచ్చే ఆపదేంటో తెలిసాక మీ దాకా వచ్చి చెప్పకుండా ఉండలేను. నన్ను తిడతారో కొడతారో మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పేశాను. అయితే నా కొడుక్కి ప్రమాదం జరుగుతుందా? ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉంటానా? అత్తయ్య, తను అలా అనగానే జరుగుతుందా? రేపు ఆఫీసర్ ఏ కారులో అయితే వెళ్తారో త్రినేనికి మాత్రం ఏం తెలుసు? నాకు తెలుసు. నీకు చదువు రాదు కదా? రాదు, కానీ అక్షరాన్ని ఆరాధిస్తాను. ముగ్గులా అవతరించేలా చేస్తాను. ఇదే అమ్మగారు నాకు కనిపించిన అంకెలు. సౌర్య వెళ్ళిన కార్ నెంబర్ ఇదే. భగవంతుడు. దమయంతి, కంగారు పడుకో. నీకేంటమ్మా పిల్ల జల్ల? మాధురి కూతుర్ని నీ కూతురు అంటున్నావు గాని కన్న తల్లిని. సౌర్యకి ఏదైనా జరిగితే తట్టుకోగలనా? నైని, నువ్వు చెప్పు నైని, ఈ గండానికి పరిష్కారం లేదా? ఉందమ్మగారు. చిత్రగుప్తుని నోము చేయాలి. ఎలా చేయాలో చెప్పు నైని. తనకి తెలుసా? శాస్త్రి గారి మనవరాలు తను. ఊళ్ళో పూజలు శుభకార్యాలన్నీ వాళ్ళ తాతయ్యే చేస్తారు. ముందు పరిష్కారం చెప్పు. ఎడ్లు తొక్కని వడ్లు 5 కొంచాలు గంపలో పోయాలి. అందులో గుమ్మడి పండు నుంచాలి. అడ్డెడు బియ్యం, ఆకుకూరలు, పట్టు పంచే ఆ గంపలో పెట్టి ఆకులు, బంగారు గంట, దక్షిణ తాంబూలంతో అన్నగారికి లేదా పూజ జరిపించిన పంతులు గారికో ఇవ్వాలి. అలా అయితే వెంటనే నేను చేసేస్తాను. అయ్యో, అలా చేయకూడదు అమ్మగారు. భార్యాభర్తలే చెయ్యాలి. శౌర్యబాబు గారు, కళ్యాణమ్మాయి గారు ఇద్దరు కలిసి చేస్తేనే చిత్రగుప్తుని నోము ఫలితం. నా కొడుకు మళ్ళీ కళ్యాణి పక్కన భార్యాభర్తలాగా కూర్చుని పూజ చెయ్యాలా? ఏం అక్కర్లేదు.
మొండిగా మాట్లాడుకు దమయంతి. శౌర్య ప్రాణాలకి ప్రమాదం అని చెప్తోంది కదా. నా కడుపు కోత నేను భరించలేను. అసలు ఈ గండం ఎందుకొచ్చింది నైని? దోషకాలంలో పెళ్లి జరిగినందుకమ్మా. అలా జరిగినప్పుడు పెళ్లి కొడుకో పెళ్లి కూతురుకో దోషాలతో పాటు గండాలు కూడా ఎదురవుతాయి. అవును, మా తమ్ముడు చేసుకోవాల్సిన పిల్ల శౌర్య చేసుకున్నాడు. పల్లవి నువ్వు ఆగు. చెప్పావుగా నైని, ఏ స్వామీజీనో బ్రతిమ్లాడి వేరే పరిష్కార మార్గం ఉందేమో చూసి చేయిస్తాలే. కానీ నా కొడుకు మాత్రం కళ్యాణి పక్కన కూర్చోడు. ఎలాగైనా ఈ గండం పోయేలా నేను చూసుకుంటాను. ఎన్ని గండాలున్నాయో ఏంటో. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా నైని, చెప్పు. ఏమిటో చెప్పు. చిత్రగుప్తుని నోము చేసేటప్పుడు కూడా శౌర్య బాబుకి గండాలు ఎదురవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మగారు. అంటే నోము జరిగేటప్పుడు కూడా నా కొడుక్కి గండాలొస్తాయా? నాకు భయంగా ఉంది. ఈ నోము నేను చేయించను. రేపే వెళ్ళి స్వామివారిని కలుస్తాను. అమ్మగారు వదిన, అమ్మగారు నా మాట వినండి అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు నా మాట వినండి అమ్మగారు. దమయంతి విషయం మర్చిపోనేని. చెప్పు, ఏం చేయాలో పూర్తిగా చెప్పు. నోము పూర్తయ్యాక శౌర్య బాబు గారు కళ్యాణ్ అమ్మాయి గారు ఇద్దరు అగ్నిగుండం చుట్టూ సప్తపది వెయ్యాలమ్మగారు. అప్పుడు దైవ సాక్షిగా మంచి ముహూర్తంలో పెళ్లి జరిగినట్టు అవుతుంది. చిత్రగుప్తుని నోము వల్ల గండాలు పోతాయి. కానీ దమయంతి ఒప్పుకుంటుందా? ఒప్పించాలి. నోము జరిపించేటప్పుడు నువ్వు కూడా ఉంటావు కదా నైని, జరిపిద్దాం. వస్తానమ్మగారు. వీలుంటే వస్తానమ్మగారు. లేదంటే అంత విశాలాక్షమ్మ తల్లి మీదే భారం. వస్తానమ్మగారు. భగవంతుడా, వాడి మాటలకి హెడ్ఏక్ వచ్చింది సిద్ధు. టీ తాగుతావా? నువ్వు టిఫిన్ చేశాక టీ తాగుతావు కదా, ఉండు ఇప్పుడే తీసుకొస్తాను. సార్ టిఫిన్ యా డిపార్ట్మెంట్ ఆడిషన్కి వచ్చాం సార్. పోయా పో.